సో దేవుణ్ణి ఎన్నుకోవడం, చూసింగ్ గాడ్. సో ఇట్స్ ఎ వైస్ మైండ్ డిసిషన్. సో జ్ఞానవంతుడి యొక్క నిర్ణయము దేవుణ్ణి ఎన్నుకోవడం, దేవుణ్ణి చూస్ చేసుకోవడం. సో ఈ వాక్యం చెప్పడానికి ఇంకొక ఇంటెన్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న పరిమాణాలను చూసినప్పుడు, సో ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఈ రిజర్వేషన్స్ ఉండవు. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఆ రిజర్వేషన్స్ ఉండవు. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఇది కొన్ని ఆర్డర్స్ తీసుకొస్తున్నాయి. సో రిజర్వేషన్ కోసం, లేకపోతే ఈ లోక సంబంధమైన బెనిఫిట్స్ కోసం దేవుని నమ్మడం కాదు. సో ఈ దేవుని నమ్మడము నిత్య రాజ్యానికి ద్వారాలు ఓపెన్ కావడం, నిత్య రాజ్యంలో అడుగు పెట్టడం. సో ఆయనతో సత్సంబంధము మనకు ఎటర్నల్ లైఫ్ ని ఇస్తుంది. సో కొంతకాలం వస్తుంది. సో మనందరికీ తెలుసు, ఈ దేవుని నమ్ముకుంటే మీకు బియ్యం కూడా ఇవ్వము, మీకు ఈ బెనిఫిట్స్ కూడా ఉండవు అన్న కాలం వస్తుంది. సో అందుకే ఆ సమయానికి ముందే దేవుడు మనందరినీ సిద్ధం చేస్తున్నాడు. సో అందుకే లూకా 14వ అధ్యాయము 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరు. సో నువ్వు ఎక్కువగా దేవుణ్ణి చూస్ చేసుకోవాలి. నీ కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు. సో నువ్వు దేవుణ్ణి చూస్ చేసుకోవడం అంటే ఇక నువ్వు అన్నిటినీ పక్కకు పెట్టడమే. సో అందుకే ఫస్ట్ ప్రియారిటీ, టాప్ ప్రియారిటీ, హై ప్రియారిటీ దేవుడికే ఉండాలి. ఇంకా మనందరి హృదయాలు ఇంకా దేవుడి వైపుకు తిరగకపోతే తిప్పండి. సో మనందరి మనసులను ఆయన వైపుకు తిప్పండి. సో ఇలాంటి బిలీవర్స్ దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి విశ్వాసులు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. సో దేవుడికి నేను చెప్తున్నాను కదా, మా జెన్యున్ గా వెంబడించే వాళ్ళు కావాలి. టైం పాస్ గా వెంబడించే వాళ్ళు కాదు, ఆశీర్వాదాల కోసం వెంబడించే వాళ్ళు కాదు, లేకపోతే ఈ లోక సంబంధమైన ధనము కోసమో ఐశ్వర్యము కోసమో వెంబడించే వాళ్ళు కాదు. ఆయన తోటి ట్రూ రిలేషన్ ఉండే వాళ్ళు కావాలి. హృదయపూర్వకంగా ఆయనను కావాలని కోరుకునే వాళ్ళు, హృదయపూర్వకంగా ఆయనను సేవించే వాళ్ళు, హృదయపూర్వకంగా ఆయనను వెంబడించే వాళ్ళు, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించే వాళ్ళు కావాలి ఆయనకు. సో అలాంటి వాళ్ళ కోసము గాడ్ ఎప్పుడు కూడా వెతుకుతూ అంటాడు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు 1,00,000 మంది క్రైస్తవులు నమ్ముకున్నారు అనుకోండి. ఆ 1,00,000 మందిలో నిజంగా దేవుణ్ణి కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నిజంగా దేవుడితో ఎంతమంది స్టిక్ అయి ఉన్నారు? నిజంగా దేవుడి మీద ఎంతమందికి నిజమైన ప్రేమ ఉంది, నిజమైన ఆప్యాయత ఉంది, నిజమైన నమ్మకం ఉంది, నిజమైన విశ్వాసం ఉంది? సో అలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. అవును కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం, నువ్వు ధనము కావాలని కోరుకోవడం కంటే యేసయ్యను కావాలని కోరుకో. నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు మళ్ళీ దర్శించాడు. నేను నమ్ముకున్న కొత్తలో ఈ వాక్యం ద్వారా దర్శించాడు. నీకు ధనం కావాలంటే ఇస్తాను, నీకు నేను కావాలా, ధనము కావాలా, చూస్ చేసుకోమని చెప్పాడు. సో నేను నమ్ముకున్న కొత్తలో బైబిల్ చదువుతున్నప్పుడు సో ఈ వచనాలన్నీ కూడా నన్ను తాకాయి, నన్ను తాకాయి. సో అప్పటి నుంచి నేను దేవుణ్ణి చూస్ చేసుకోవడం, దేవుణ్ణి వెళ్ళడం. సో నాకు కావాలి, ధనం కావాలి, నా మినిస్ట్రీ నడవాలన్న ధనం కావాలి, నేను ఇంకా ఇంకా అనేక మందికి ఆర్థిక సహాయం చేయాలన్న ధనం కావాలి, అనేక కార్యాలు చేయాలంటే ధనముతో ముడిపడింది. వృద్ధాశ్రమాలకు నేను కొంత గ్రాసరీస్ పంపించాలి, నెల నెల నేను ఓల్డ్ ఏజ్ హోమ్ కి నేను, లేకపోతే అనాథ పిల్లలకు కావాలి. సో వీళ్ళందరికీ నేను సహాయం చేయాలంటే ధనము కావాలి నాకు. సో అంతేకాని ధనం మీద ఆశనో లేకపోతే ధనం మీద మోజో ధనం సంపాదించాలనో కాదు. అది ఉంటే ఇంకా మంచి కార్యాలు ఎన్నో చేయొచ్చు. అదే ఉంటే కొంతమంది దైవ సేవకులు పాపం వాళ్ళు సేవ చేస్తున్నారు కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ సేవ ఆగిపోతుంది. అలాంటి సేవకులకు మనము సహాయం చేయొచ్చు. సో అందుకే సో ధనము ఉన్నా కూడా నీ మనసు మాత్రము దేవుడి మీద ఉండాలి. సో ధనము కావాలని కోరడం కంటే ఒకవేళ నువ్వు దేవుణ్ణి కావాలని కోరుకోవాలి. సో ధనము కావాలని కోరుకున్నది ఎందుకు? నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆ ధనము మార్చాలని. సో 10 మందికి భోజనాలు పెట్టొచ్చు, ఆకలితో ఉన్న వాడికి ఆకలి, వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు ఇవ్వచ్చు ఆ యొక్క ఆ యొక్క ధనముతోటి. సో కాబట్టి నీ ధనాన్ని పిసినారితనం కాకుండా 10 మందికి ఉపయోగపడేలాగా కూడా మనము ఆశీర్వాదకరంగా మారవచ్చు. సో నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. అందుకే నీ హృదయం దేవుడి మీద ఉండాలి, దేవుడి మీద కావాలని కోరుకోవాలి. ఆయనకు అన్ని తెలుసు,
నీ ప్రజెంట్, నీ పాస్ట్, నీ ఫ్యూచర్ అన్ని తెలుసు. నువ్వు దేని గురించి మొరపెడుతున్నావో తెలుసు, దేని గురించి బాధపడుతున్నావో తెలుసు, ఏది కావాలో తెలుసు, అన్ని తెలుసు. కానీ నీ హృదయం అంతా కూడా ఆయన మీదనే ఉండాలి. ఒకవేళ నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత కూడా నీ హృదయము ఆయన మీదనే ఉండాలి. ఇప్పుడు సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, అన్నినిచ్చాడు. తర్వాత ఏమయ్యాడు? ఆయన హృదయము అన్ని జనుల వైపు తిప్పబడింది, అన్ని సంప్రదాయాల వైపు తిప్పబడింది, అన్ని ఆచారాల వైపు తిప్పబడింది, అడల్టరీ వైపు తిప్పబడింది. సో 1000 మంది భార్యలను పెళ్లి 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకొని వ్యభిచారం చేస్తాడు, తప్పు చేస్తాడు. సో అప్పుడు ఆయన హృదయం మొత్తం తిప్పబడింది. సో అలా ఎప్పుడు కూడా దేవుడి వైపు నుంచి మన హృదయాన్ని తిప్పొద్దండి. ఒకవేళ నువ్వు కోటీశ్వరుడయ్యావు, ఆశీర్వదించబడ్డావు, అయినా నీ హృదయం దేవుడి మీదనే ఉండాలి. నీకు సంపాదన వచ్చింది, నీకు ఉద్యోగం వచ్చింది. చాలా మందికి ఉద్యోగం వస్తే దేవుణ్ణి మర్చిపోతారు, చాలా మందికి వివాహం జరిగితే దేవుణ్ణి మర్చిపోతారు, చాలా మందికి గర్భఫలం వస్తే దేవుణ్ణి మర్చిపోతారు, చాలా మందికి ఆశీర్వాదం వస్తే దేవుణ్ణి మర్చిపోతారు. అందుకే ఆశీర్వాదం వచ్చినప్పుడు నువ్వు ఎలాగున్నావో ఆశీర్వాదం రాకున్నా అలా ఉండాలి. ఆశీర్వాదం రాకముందుకు ఎలా ఉన్నావో ఆశీర్వాదం వచ్చినా కూడా అలాగే ఉండాలి. దేవుడి మీద నీ సత్సంబంధము, దేవుడి మీద నీ ప్రేమ, దేవుడి మీద నీ యొక్క ఇష్టము ఎప్పుడు కూడా తగ్గకూడదు. పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి. నమ్మకం పెరగాలి, విశ్వాసం పెరగాలి. సో అలాంటి వాళ్ళు కావాలి. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో మనకున్న కంఫర్ట్ ని తీస్తాడు, మనకున్న లగ్జరీస్ తీసేస్తాడు, మనకున్న చుట్టాలను, బంధువులను తీసేస్తాడు, మనకున్న కుటుంబ సభ్యులను తీసేసి అక్కడ నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, అక్కడ మన నమ్మకాన్ని పరీక్షిస్తాడు. సో అలాంటి సమయంలో మనము దేవుణ్ణే కావాలని కోరుకోవాలి. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇప్పుడు నేను ఒక కుర్చీలో కూర్చున్నాను, అయితే నేనన్నా కూర్చోవాలి, ఇంకొకరన్నా కూర్చోవాలి. సో అలాగే ఒక దేశానికి ఒకడే రాజు ఉంటాడు, ఒక దేశానికి ఒకటే ప్రధానమంత్రి ఉంటాడు, ఇద్దరు ప్రధానమంత్రులు ఉంటారు. ఒక రాష్ట్రానికి ఒకటే ముఖ్యమంత్రి ఉంటాడు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు. అలాగే నువ్వు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అయితే నీ హృదయంలో ధనముతోటన్నా నింపుకో, లేకపోతే దైవంతోటన్నా నింపుకో. లేకపోతే సగం ధనంతో నింపుకొని సగం దైవంతో నింపుకుంటే అది ఉండలేదు. ఎప్పుడైనా హృదయంలో ఎప్పుడైనా ఒకరికే చోటు ఉంటదండి, 10 మందికి చోటు ఉండదు. సో అందుకే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అందుకే నువ్వు ఎవరికి దాసుడుగా ఉండాలి? యేసయ్యకు దాసుడుగా ఉండాలి, దేవుడికి దాసుడుగా ఉండాలి, ధనానికి కాదు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరను. సో నీకు లోకం కావాలా? దేవుడు కావాలా? నీకు సిరి కావాలా? దేవుడు కావాలా? నీకు ఐశ్వర్యము, పేరు, ఘనతలు కావాలా? దేవుడు కావాలా? సో ఏది కావాలి? సో ఇద్దరిని కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. ఇద్దరు కావద్దు, ఏదన్నా ఒక్కటే. నీ మనసులో స్థానం ఉంటే యేసయ్య కన్నా ఉండాలి, లేకపోతే ఇతరమైన వాటికన్నా ఉండాలి. లేదు నేను 50% నేను సిరికి స్థానం ఇస్తాను, 50% దేవుడికి స్థానం ఇస్తాను అంటే అక్కడ ఉండదు. సిరికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఉండలేడు, దేవుడికి స్థానం ఇచ్చినప్పుడు సిరి ఉండలేదు, డబ్బు ఉండలేదు. సో నువ్వు లోకానికి స్థానం ఇచ్చినప్పుడు యేసయ్య ఉండలేడు నీ మనసులో యేసయ్యకు స్థానం ఇచ్చినప్పుడు లోకం ఉండలేదు. నువ్వు యేసయ్యను ప్రేమించినప్పుడు ఇతరులను ప్రేమించలేవు, ఇతరులను ప్రేమించినప్పుడు నువ్వు యేసయ్యను ప్రేమించలేవు. అందుకే నీ హృదయంలో ఎవరు ఉండాలి? ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. ఎవరైనా ఇద్దరు యజమానులకు ఫెయిత్ఫుల్ గా ఉండలేరు. సో మనందరం ఫెయిత్ఫుల్ గా ఉండాల్సింది ఎవరికి? దేవుడికే. ఒబీడియంట్ గా ఉండాల్సింది ఎవరికి? దేవుడికే. హానర్ ఇవ్వాల్సింది ఎవరికి? దేవుడికే. నమ్మకం పెట్టాల్సింది ఎవరి మీద? దేవుడి మీదనే. సో ఎవరికి దాసుడుగా ఉండాలి? దేవుడికే దాసుడుగా ఉండాలి. సో ఇద్దరికి దాసులుగా మనం ఉండలేము. దేవుడికి సిరికి మనం ఎప్పుడు కూడా దాసులుగా ఉండలేము. అయితే నువ్వు సిరికన్నా స్థానం ఇస్తావు, లేకపోతే దేవుడికన్నా స్థానం ఇస్తావు. సో మన స్థానం ఎక్కడ ఇవ్వాలి? దేవుడినే ఎన్నుకోవాలి. అందుకే డబ్బును ఎప్పుడు ఎన్నుకోవద్దు, కావాలని కోరుకోండి, కావాలని ప్రార్థించండి. దాని ద్వారా నువ్వేం చేస్తావో కూడా దేవుడికి చెప్పండి. సో ఇది ఇస్తే నేను సంఘాలకు సహాయం చేస్తాను, ఇది ఇస్తే ఈ భాగంలో నేను కొంత భాగాన్ని మీకు ఇస్తాను, పేదవాళ్ళకి ఇస్తాను అన్నట్టుగా మనం డిక్లరేషన్ ఇవ్వాలి. సో అందుకే దేవుడికి సిరికి నువ్వు దాసులుగా ఉండనేరావు. సో నువ్వు ఏది కోరుకుంటున్నావు ఈరోజు? అందుకే అందరూ కూడా యేసయ్యను కావాలని కోరుకోండి. మీ ప్రేయర్ అదే ఉండాలిగా ఈ రోజు నుంచి. యేసయ్య నాకు నువ్వు కావాలి, నీతో దగ్గర కావాలి, నీతో
తర్వాత మిగిలిన ఏదైనా కోరుకో. నువ్వు ఫస్ట్ కావాలని కోరుకోవడం యేసయ్యను కోరుకో. ఆయనకు అన్ని తెలుసు. నువ్వెంత యేసయ్యకు దగ్గరగా అవుతావో నీ ఆశీర్వాదాలు అంతగా నిన్ను అట్రాక్ట్ చేస్తాయి. సో మనీ విల్ అట్రాక్ట్ యూ. సో ఫైనాన్సెస్ విల్ అట్రాక్ట్ యూ. బ్లెస్సింగ్స్ విల్ అట్రాక్ట్ యూ. వెన్ యు ఆర్ కమ్ క్లోజర్ టు ది గాడ్, సమస్తము ఆయన ద్వారానే ఉన్నాయి, ఆయన వల్లనే వచ్చాయి. ఆయన మన ప్రాణానికి ఆది సంభూతుడు. మన ప్రాణానికి, మన దీర్ఘాయువుకి, మన ఆశీర్వాదాలకు మూలము ఆయనే. అందుకే యేసయ్యనే మన ఆశీర్వాదం, గుర్తు పెట్టుకోండి. సో నేను బైబిల్ ఫస్ట్ టైం చదివినప్పుడు ఇవన్నీ వచనాలు నన్ను తాకాయి, ఇవన్నీ వచనాల ద్వారా నన్ను దర్శించాడు. అందుకే ఈ వచనాలన్నీ కూడా దేవుడికి దగ్గరగా కావడానికి నాకు సహాయం చేశాయి. సో మీరు దేవునికి సిరికి దాసులను ఉండనేరారు. అందుకైనా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని. చూసారా, నువ్వు దేవుడి కోసం ఏం చేసినా హోల్ హార్టెడ్ గా చేయాలి. నువ్వు ఆయనను వెంబడిస్తున్నావా, హోల్ హార్టెడ్ గా వెంబడించు, పూర్ణ హృదయముతో. ఆయనను ప్రేమిస్తున్నావా, పూర్ణ హృదయంతో, నాట్ సగం హృదయం కాదు. సో ఈ రోజు నుంచి మన అందరము పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించేద్దాం, పూర్ణాత్మతో ప్రేమిస్తాము. అనగానే వస్తుందా? రాదు, ప్రార్థించాలి. నేను 6 నెలలు మెడిటేట్ చేశానండి. ఈ వాక్యాన్ని నేను 6 నెలలు మెడిటేట్ చేశాను. ఎటు బయటికి వెళ్ళినా, ఇంటికి వచ్చిన, అయ్యా మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నిన్ను ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. అయ్యా మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా. సో మనసులో అలా మెడిటేట్ చేసేవాడిని. బయటికి వెళ్ళినా, ఇంటికి వచ్చిన, బైక్ మీద వెళ్ళినా, ఏదన్నా పని చేస్తున్నా ఈ వర్స్ నేను మెడిటేట్ బాగా చేసేది. ఎందుకంటే ఇది ముఖ్యమైనది, మొదటైన ఆజ్ఞ. చూసారా, దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ కమాండ్మెంట్. మనకు ముఖ్యమైనది, మొదటైన ఆజ్ఞ ఈ ఆజ్ఞ. అందుకే ఈ ఆజ్ఞను మనం ఫుల్ఫిల్ చేయాలంటే దేవుని అడగాలి. సో మనందరికీ దేవుడికి తెలుసుకునే హృదయం లేకపోతే తెలుసుకోలేమండి. ఆయన ఇస్తేనే అది జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా దేవుని ఎందుకు తెలుసుకోగలుగుతున్నాను? ఆయన నాకు ఆ హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి తెలుసుకోగలుగుతున్నాను. నేను దేవుని ఎందుకు ప్రేమించగలుగుతున్నాను? ఆయన నాకు ఆ హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రేమించగలుగుతున్నాను. నేను దేవుడికి ప్రతిరోజు ఎదుగుతున్నాను ఎందుకంటే ఆయన ఆ కృపను ఇచ్చాడు కాబట్టి ఆయన లోపల ఎదుగుతున్నాను. సో అందుకే దేవుని మనం అడగాలి, ఇలాంటి వచనాలు తీసుకొని అడగాలి. అయ్యా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వు ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. నేను కంటిన్యూస్ గా 6 నెలలు మెడిటేట్ చేశాను. 6 నెలలు, 1 రోజు కాదు, 2 రోజు కాదు. అప్పుడు నా హృదయం ఆయన వైపుకు తిప్పబడింది. అప్పుడు నాకు ప్రేమించే హృదయం వచ్చింది, ఆయనను ప్రేమించే హృదయం. ఎందుకంటే దిస్ ఈస్ అ ఇంపార్టెంట్ కమాండ్మెంట్, దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. ముఖ్యమైనది, మొదటైనది ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞను మనం అందరం కూడా పాటించాలి, ఫాలో కావాలి. సో ఇప్పుడు మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని కాకుండా దేని ప్రేమిస్తున్నావు? ఇది క్వశ్చన్ మార్క్. సో ఆయనను కాకుండా ఇంకా దేనిని నువ్వు రీప్లేస్ చేసావు నీ హృదయంలో? నీ హృదయంలో ఆయనకే స్థానం ఉందా? ఆయనకు స్థానం కాకుండా ఇంకా దేనికైనా స్థానం ఉందా? అది ఇంపార్టెంట్. అందుకే మనం రీఫిల్ చేయాలి, ఆయనతోటి మనం రీఫిల్ చేయాలి. సో 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 అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హోల్ హార్టెడ్ గా కావాలి. అదే దేవుడికి ముడుతుందండి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, ఏదో నామకే వాస్తు సేవ చేస్తే దేవుడికి ముట్టదు. నేను కానుకలు వేస్తున్నాను, ఏదో నామకే వాస్తు కానుకలు వేస్తే దేవుడికి ముట్టదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నామకే వాస్తు, లేకపోతే ఆయనను వెంబడిస్తున్నాను, నామకే వాస్తు, ఏదో వెంబడించాలి, ట్రెడిషన్. నో 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 నో. ఒక సాంప్రదాయ ప్రకారము, ఒక ఆచార ప్రకారం కాదు, మనస్సుతో చేయాలి. దేవుడికి ఏది చేసినా మనస్సుతో చేయాలి. కానుకలేసిన, దశమ భాగాలు ఇచ్చిన, లేకపోతే ప్రేమించిన, సేవించిన, వెంబడించిన, ఆయనకు హృదయంతో చేయాలి, హోల్ హార్టెడ్ గా చేయాలి. అప్పుడే అది ఆయనకు ముట్టుతుంది. అప్పుడు ఆయనకు నోటితో నువ్వు 100 సార్లు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నావు, కానీ మనసులో నువ్వు ప్రేమించకపోతే అది ఆ ప్రేమ ఆయనకు ముట్టదు. అందుకే దేవుణ్ణి మనము హృదయముతో తెలుసుకోవాలి. దేవుడు కూడా మనల్ని హృదయంతోటే తెలుసుకుంటాడు. మన హృదయాన్ని బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గుర్తు పెట్టుకోండి. మన మోకాన్ని చూసి, మన హెయిర్ స్టైల్ చూసి, మన చేతులను చూసి, మనం వేసుకున్న డ్రెస్సుని చూసి, మన వాచ్ని చూసి
దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు, మన హృదయాన్ని చూసే ఆశీర్వదిస్తాడు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. ఆ హృదయము మన దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. ఆ హృదయము ఆ దేవుడి ముందు కరెక్ట్ గా ఉండాలి. ఆ దేవుడి ముందు కరెక్ట్ గా, నీతిగా, నిజాయితీగా ఉండాలి. శుద్ధ మనసు కలిగి ఉండాలి. అందుకే నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. అంటే నీ మనసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం ఉందండి, 10 మంది మీద కోపం ఉంది. ఆ కోపం ఉన్న మనసులో ప్రేమ నిలబడతదా? నిలబడదు. 10 మంది మీద కోపం పెట్టుకున్నప్పుడు దేవుణ్ణి నేను ప్రేమించగలుగుతానా? ప్రేమించలేను. 10 మంది మీద ద్వేషం పెట్టుకున్నప్పుడు దేవుణ్ణి ప్రేమించగలుగుతానా? ప్రేమించలేను. సో అర్థమవుతుందా? సో ఈ మనసు నిండా ప్రేమతో నింపుకున్నాం అనుకో, అప్పుడు దేవుణ్ణి ప్రేమించినట్టు. ఈ మనసు నిండా ద్వేషంతో నింపుకున్నాం అనుకో, అప్పుడు మనము దేవుని ద్వేషంతో నింపుకున్నట్టు. అయితే నీ మనసులో ప్రేమ అని ఉండాలి, ద్వేషం అని ఉండాలి. సో అంతేగాని నీ మనసులో ద్వేషం ఉన్నదనుకోండి, నువ్వు ప్రేమించలేవు. అర్థమవుతుందా? సో అందుకే ప్రేమించే హృదయము కావాలి ప్రభువా, క్షమించే హృదయము కావాలి ప్రభువా, మన్నించే హృదయము కావాలి ప్రభువా, శుద్ధ మనస్సు కావాలి ప్రభు అని ప్రార్థించాలి. శుద్ధ మనస్సు కావాలని ప్రార్థించాలి. ఎందుకంటే మనసు శుద్ధంగా లేకపోతే దేవుణ్ణి తెలుసుకోలేరు. శుద్ధ హృదయాలు దేవుణ్ణి చూస్తారు అంటారు. సో ఇదంతా హృదయానికి సంబంధించిన పరీక్షలు, హృదయానికి సంబంధించిన మార్పులు, చేర్పులు, ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచిన వారు కొందరే అని చెప్పాను. చూసారా, ఇప్పుడు మనం 20 మంది ఉన్నాము. 20 మందిలో దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఈ 20 మందిని దేవుడు ఎన్నుకున్నాడు. సో సో మనము దేవుణ్ణి ఎంతమందిని కోరుకుంటున్నాము? సో దేవుడు మనందరినీ పిలుచుకుంటే మనము దేవుణ్ణి ఎంతమంది కావాలని కోరుకుంటున్నాము? దేవుడు మనందరినీ కావాలని కోరుకుంటే మనం ఎంతమంది కావాలని కోరుకుంటున్నాడు? సో వాళ్ళే ఏర్పరచబడిన వారు. ఇప్పుడు 1,00,000 మంది క్రైస్తవులు దేవుడు పిలుచుకుంటే అందులో ఏర్పరచబడిన వారు కొందరే. సో ఆ కొందరిలో మనం ఉండాలి. 1,00,000 మంది క్రైస్తవులు పిలుచుకుంటే అందులో ఎన్నుకున్న వాళ్ళు, ఏర్పరచబడ్డ వారు కొందరే. ఆ కొందరు మనమై ఉండాలి. సో అంటే నువ్వు దేవుణ్ణి కోరుకో, అప్పుడు నువ్వు ఏర్పరచబడిన వారవుతావు. సో దేవుణ్ణి వెంబడించు, ఏర్పరచబడిన వారవుతావు. తెలుసండి, ఇప్పుడు మన భూలోకంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అందులో ఎంతమంది నిజంగా ఏర్పరచబడిన వారిలాగా ఉన్నారు? అందరినీ పిలుచుకున్నాడు పాపం దేవుడు. అందరికి కూడా వీళ్ళకి నిత్య రాజ్యాన్ని ఇవ్వాలి, అందరికి పరలోక రాజ్యం ఇవ్వాలని పిలుచుకున్నారు. పిలుచుకున్న తర్వాత కూడా అనేక మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, దొంగతనం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, బైబిల్ చదవట్లేదు, ఆయనను ప్రేమించట్లేదు, ఆయనను ఆరాధించట్లేదు, ఆయనను పూజించట్లేదు. సో హోల్ హార్టెడ్ గా ఆయనను వెంబడించట్లేదు. అలాంటి వాళ్ళు కొందరే అని చెప్తున్నాడు దేవుడు. సో అంతే, దేవుడు అందరినీ ఎన్నుకున్నాడు, కానీ దేవుణ్ణి ఎన్నుకునే వాళ్ళు కొందరే. అర్థమవుతుందా? దేవుడు అందరినీ పిలుచుకున్నాడు, కానీ కొందరే ఆయనను వెంబడిస్తున్నారు, కొందరే ఆయనతో సహవాసం చేస్తున్నారు, కొందరే రోజు క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నారు, కొందరే క్రమం తప్పకుండా ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, స్తుతులు చేస్తున్నారు, కొందరే సంఘాలకు వెళ్తున్నారు, కొందరే కానుకలు వేస్తున్నారు, కొందరే ఆయనను ప్రేమిస్తున్నారు, కొందరే ఆయనను విశ్వసిస్తున్నారు. ఆయన పిలుచుకున్నది అందరినే, క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కరిని పిలుచుకున్నది ఆయనే. అందులో ఎంతమంది జెన్యున్ గా ఉంటున్నారు? కొందరే ఉన్నారు అని దేవుడు అంటున్నాడు. ఆ కొందరిలో మనం ఉండాలి అని కోరుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. లూకా స్వార్త 9వ అధ్యాయము 56వ వచనము. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడి వెళ్ళినను నీ వెంట వచ్చుదని ఆయనతో చెప్పాను. చూసారండి, అంతటా వారు, ఒకతను అంటున్నాడట, ఏసయ్య నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీ వెంట వస్తాను అని చెప్తున్నాడు. సో ఇది మనము అడగాల్సిన ప్రార్థన. అయ్యా, నా చేయి పట్టుకున్నారు, నేను మీ చేయి పట్టుకుంటాను తండ్రి. మీరు ఏ దారిలో తీసుకెళ్ళినా నాకు ఓకేనైనా. అలా నమ్మకంగా ఎంతమంది మీరు దేవుడికి డిక్లరేషన్ ఇవ్వగలుగుతాము? మనందరం కూడా జస్ట్, అయ్యా నన్ను నేను సబ్మిట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ట్రస్టింగ్ యూ మై లార్డ్, ఐఎమ్ బిలీవింగ్ యూ మై లార్డ్.
నేను మీ చేతికి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని అప్పగిస్తున్నాను. మీరు ఏ మార్గంలో తీసుకెళ్ళినా నాకు ఓకేనైనా. పాలల్లో ముంచిన, నీళ్ళల్లో ముంచిన నువ్వేనైనా. అయ్యా ప్రభువా, నీ మీద నేను 100% నమ్ముతున్నాను. మీరు ముంచే దేవుడవు కాదు, కాపాడే దేవుడవు. నువ్వు హెచ్చించే దేవుడవు కానీ సిగ్గుపడనిచ్చే దేవుడవు కాదు నాయనా. లార్డ్, ఐఎమ్ ట్రస్టింగ్ యూ 100%, ఐఎమ్ బిలీవింగ్ యూ 100% అని ఎంతమంది ధైర్యంగా ఇవ్వగలుగుతారు? ఇక్కడ ఒకడు అంటున్నాడు, అయ్యా యేసయ్య, నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నీ వెంట వస్తాను అని ఆయనతో చెప్తున్నాడు. సో మనలో ఎంతమంది, అయ్యా నువ్వు ఏ మార్గంలో నన్ను తీసుకెళ్ళినా నేను నీ వెంట వస్తాను ప్రభు అని ఎంతమంది కోరుకుంటున్నారు? సో అందుకే సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ 100%, నాట్ ఈవెన్ 99.9999%. నువ్వు దేవుణ్ణి నమ్మితే 100% నమ్ము. అందులో 1% అపనమ్మకం ఉన్నా కూడా ఆ 1% అపనమ్మకం వల్ల 99% నమ్మకాన్ని పోగొట్టుకుంటావు. సో బిలీవ్ గాడ్ 100%, ట్రస్ట్ గాడ్ 100%, ఫాలో హిమ్ 100%. సో నీ నమ్మకం కూడా అలాగే ఉండాలి. అయ్యా నన్ను ఏ దారిలో తీసుకెళ్ళినా నాకు ఓకే, ఏ మార్గంలో తీసుకెళ్ళినా నాకు ఓకే, ఈ మార్గంలో నన్ను తీసుకెళ్ళు ప్రభు అని అడగకు. ఎందుకంటే నీకంటే గొప్ప జ్ఞానవంతుడు ఆయనే, నీకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయనే, నీకంటే గొప్ప తెలివి కలవాడు ఆయనే, నీకంటే జాగ్రత్త ఆయనకు నీ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ గాడ్ 100%. అయ్యా నన్ను కూడా నువ్వు ఏ మార్గంలో తీసుకెళ్ళినా నేను వస్తాను ప్రభువా అని నమ్మకం ఇవ్వండి. దేవుడికి సరెండర్ కాండి. సో సబ్మిట్ అయిపోండి. ఆయన మన బలము, ఆయనే మన కోట, ఆయనే మన పిల్లరు, ఆయనే మనకు శాంతి, ఆయనే మనకు సమాధానము, ఆయనే మనకు ధనము, ఆయనే మనకు ఐశ్వర్యం, ఆయనే మనకు ఆశీర్వాదము. సో ఆయనే మనకు పరిశుద్ధుడు, ఆయనే మనకు నీతిమంతుడు. ఆయన ఓడిపోనిచ్చే దేవుడు కాదు, నమ్మకాన్ని ఇచ్చే దేవుడు. ఆయన కృంగతీసే దేవుడు కాదు, హెచ్చించే దేవుడు, బలాన్ని ఇచ్చే దేవుడు. అన్ని ఆయనే మనకు. కాబట్టి ఆయన ముంచే దేవుడైతే కాదండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు మనుషులను 100% నమ్మి మోసపోయావు, అది అతిశయోక్తి కాదు. కానీ దేవుణ్ణి 100% నమ్మి మోసపోయిన వాళ్ళు ఈ భూలోకంలో ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు కూడా. అర్థమవుతుందా అండి? సో అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను. అయ్యా ప్రభా, నువ్వు నన్ను ఏ దారిలో తీసుకెళ్ళినా నీ వెంబడి వస్తాను అని అట్టి గట్టి ధైర్యాన్ని మనము దేవుడికి ఇవ్వాలి. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవార్చుకొనుటకై స్థలము లేదని అతనితో చెప్పాను. చూసారా అండి, ఆయన పరలోక రాజ్యంలో ఒక రాజు, ఆయనకు సింహాసనం ఉంది. లక్షల కోట్ల దేవదూతలు ఆయనకు సింహాసనం దగ్గరికి నిలబడతాయి, ఆయనను కొనియాడబడతాయి. ఆయన ద్వారా రాజ్యాలు వచ్చాయి, ఆయన ద్వారా ప్రపంచాలు వచ్చాయి, ఆయన ద్వారా సూర్య చంద్ర నక్షత్రాలు వచ్చాయి. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మన కోసము ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు. మన కోసం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తల వాల్చుకోవడానికి స్థలము లేదట. చూడండి, సో చూసారా, అంటే మన కోసము ఆయనే తన దాచుకోవడానికి స్థలము లేదని ఆయన అంటున్నాడు. మన కోసం ఆయన ఏంటిది, తల వాల్చుకోవడానికి స్థలము లేదు ఆయనకు. ఇది ఈ ఈ పరిస్థితి ఎలా వచ్చింది యేసయ్యకు? మన కోసమే కదా ఆయన భూలోకానికి వచ్చాడు. చూసారా, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ నాకు తల వాల్చుకోవడానికి, పడుకోవడానికి కూడా నాకు స్థలం లేదు అనే చెప్తున్నాడు. సో అంటే మన కోసము ఆయనే అన్ని త్యాగాలు చేసేసాడు. ఉండడానికి ఇల్లు కూడా లేదు మన కోసం. కానీ మనలో కొంతమంది దేవుడు సొంత ఇల్లు ఇవ్వలేదని, ఉండడానికి ఇల్లు ఇవ్వలేదని దేవుని వెంబడించడం మానేస్తారు. ఉద్యోగం ఇవ్వలేదని వెంబడించడం మానేస్తారు. ధనం ఐశ్వర్యం ఇవ్వలేదని వెంబడించడం మానేస్తారు. కానీ ఆయన మన కోసం ధనాన్ని వదులుకున్నాడు, ఐశ్వర్యాన్ని వదులుకున్నాడు, సింహాసనాన్ని వదులుకున్నాడు, స్టేటస్ ని వదులుకొని భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తల వాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. అంటే ఆయన మనకు ఏమి ఇచ్చాడు? ప్రథమ ఫలం ఇచ్చేశాడు, ఫస్ట్ ప్రియారిటీ మనకి ఇచ్చేశాడు. సో అలాంటిది మనము, దేవుడు నాకు ఇల్లు ఇవ్వలేదు, దేవుడు నాకు కారు ఇవ్వలేదు, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు నాకు ధనం ఇవ్వలేదు, దేవుడు నాకు ఐశ్వర్యం ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది రాలేదు, అది ఇవ్వలేదు అని దేవుని మీద అలగడం మొదలు పెడతాము. దేవుడి మీద మనం సనగడం మొదలు పెడతాము. చూసారండి, ఆయన తల వాల్చుకోవడానికి ప్లేస్ లేదు. ఎందుకు? మన కోసమే, మనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాడు కాబట్టి ఆయనకు ఆ స్థితి వచ్చింది. ఆయన తలుచుకుంటే ఒక ధనవంతుడి, భూలోకంలో గొప్ప ఐశ్వర్యవాడి ఇంటిలోనే పుట్టొచ్చు, కానీ ఆయన పుట్టలేదు, పశువుల పాకలో పుట్టాడు. సో చూసారా, గాడ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కోసము ఆయన స్టేటస్ ని వదిలేసుకున్నాడు,
ఆయన లగ్జరీని వదిలేసుకున్నాడు, ఆయన కంఫర్ట్ ని వదిలేసుకున్నాడు. సో మనలో ఈ రోజు దేవుడి కోసం మన స్టేటస్ ని ఎంతమంది వదులుకుంటున్నాము, మన లగ్జరీని ఎంతమంది వదులుకుంటున్నాము, మన కంఫర్ట్ ని ఎంతమందిని వదులుకుంటున్నాము? సరే, ఇంతమంది నన్ను దేవుడు ఆశీర్వదించలేదని, ఆయన ఉండడానికి తల వాల్చుకోవడానికి కూడా ఆయనకు స్థలము లేదు. సో ఎంతమంది నాకు దేవుడు ఈ ల్యాండ్ ఇవ్వలేదని ఆయనను వెంబడించడం మానేస్తున్నారు? ఎంతమంది దేవుడు నాకు సొంత గృహాన్ని ఇవ్వలేదని వెంబడించడం మానేస్తున్నారు? ఎంతమంది నాకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదని వెంబడించడం మానేస్తున్నారు? సో చూసారా అండి, యేసయ్య మన కోసము ఈవెన్ ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ నేను తల వాల్చుకోవడానికి కూడా నాకు స్థలము లేదు అని చెప్తున్నాడు. అంటే ఆయన ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇచ్చేశాడు, ఫస్ట్ ప్రియారిటీ మనకే ఇచ్చేశాడు. కానీ మనము ఇల్లుకి, ల్యాండ్కి, డబ్బుకి, ధనానికి, ఐశ్వర్యానికి, ఉద్యోగానికి, పిల్లలకు, కుటుంబానికి, కారుకి, బంగ్లాలకి, పదవులకు, అధికారాలకు, ఆరోగ్యానికి ఇచ్చి లాస్ట్ కు యేసయ్య, మనకు లాస్ట్ కు లీస్ట్ ప్రియారిటీ యేసయ్య. సో ఎవరైతే ఆయనను టాప్ లెవెల్లో కూర్చోబెడతారో, హృదయంలో ఆయనను ఎవరైతే అధిక స్థాయిలో కూర్చోబెడతారో, వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, దేవుడి చేత పిలువబడ్డ వాళ్ళు, వాళ్ళు నిజమైన భక్తులు దేవుడికి. సో అర్థమవుతుందా? ఎవరు కూడా రెండింటికి మనం దాసులం కాలేము. అయితే నువ్వు దేవుడి కన్నా దాసం కావాలి, లేకపోతే ధనానికన్నా దాసం కావాలి. అయితే నువ్వు దేవునన్నా కోరుకో, ఆశీర్వాదాలనన్నా కోరుకో. సో నువ్వు దేన్ని కావాలి, నీ మనసు ఎవరిని కావాలని కోరుకుంటుంది. ఈ రోజు నుంచి నీ ప్రేయర్ లైఫ్ మారాలి. యేసయ్య నాకు నువ్వు కావాలి, నీతో సహవాసం కావాలి, నీతో లోతైన సంబంధం కావాలి, నీతో లోతైన సహవాసం కావాలి అని కోరుకో. సో చూసారా, యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకు ఏమీ లేదు, శూన్యంలో ఉన్నాడు. మనందరి కోసం ఆయన సర్వాన్ని త్యాగం చేసి వచ్చాడు. సో నువ్వేం చేయట్లేదు, నిన్ను కూడా ధనము సాక్రిఫై చేయమని దేవుడు చెప్పట్లేదు, దాన్ని నీకున్న ఆశీర్వాదాలను సాక్రిఫై చేయమని దేవుడు చెప్పట్లేదు. నీ హృదయంలో నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వు చాలు. అదే నువ్వు ఇచ్చే టాపెస్ట్ ఆఫరింగ్, కాస్ట్లీయెస్ట్ ఆఫరింగ్, నీ హృదయంలో ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వు చాలు. నీ కుటుంబానికంటే నిన్నేం చెప్పాడు దేవుడు? నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ అన్నను కానీ, నీ అక్క చెల్లెల్ని కానీ నా కొరకు నువ్వు ధృవీకరించకపోతే నువ్వు నాకు పాత్రుడవు కాదు. నీ సిలువ వెతుకొని నువ్వు నడవకపోతే, ఎవరైతే ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారో వాళ్ళు ఆయన సిలువ ఎత్తుకొని నడిచినట్టు. సో అలాని వీళ్ళని వదిలేయమంటున్నాడా? వదిలేయట్లేదు. సో నీ హృదయంలో మొట్టమొదటి స్థానము నాకివ్వు, నీ మనసులో మొట్టమొదటి స్థానము నాకివ్వు. అది రావాలంటే ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అయ్యా మొట్టమొదటి స్థానము మీకు ఇచ్చే హృదయాన్ని మాకివ్వు ప్రభు అని ప్రార్థించాలి, ప్రార్థించాలి. అందుకే వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదండి. వాక్యం వినగానే మనం వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి. సో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. ఒకరితో అంటున్నాడట యేసయ్య, నువ్వు నా వెంట రమ్మని చెప్తున్నాడట. అతను నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. సో యేసయ్య రమ్మన్నప్పుడు లోబడాలి, యేసయ్య రమ్మన్నప్పుడు పిలిచినప్పుడు సరెండర్ అయిపోవాలి. సో ఆయన ఏమంటున్నాడు? యేసయ్య నువ్వు నాతో రాన్నప్పుడు నేను నా తండ్రి ఇంటికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి వచ్చానని సెలవి మనవి చేశాను. చూసారా? సో సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నాడు. అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఒకటి, దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? ఓబై. దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? ఓబై. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు నేను కంప్లీట్ గా సరెండర్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ దేవుడి గురించి తెలియదు, కానీ నేను బ్లైండ్ గా నేను సబ్మిట్ అయిపోయాను. నిన్నే వెంబడిస్తాను. నా ఫస్ట్ ప్రేయర్ అదే అండి. దేవా, నాకు సమస్య వచ్చింది, నా ఇంట్లో ఎవరు తీరని సమస్య, ఎవరు తీర్చని సమస్య, ఎవరు తీర్చలేని సమస్య ఒకటి నా గృహంలో వచ్చినప్పుడు నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను. అయ్యా నాకు ఈ సమస్యను తీసేయి, నేను అందరి దేవుళ్ళను వదిలేస్తాను, నిన్నే వెంబడిస్తాను. దిస్ ఈజ్ వాట్ మై ఫస్ట్ ప్రేయర్. నేను నిన్నే నమ్ముతాను, నిన్నే నమ్ముతాను, ఇంకే దేవుడిని నమ్మను అని. ఇదే ఫస్ట్ ప్రేయర్. నా నోటి నుంచి యేసయ్యకు వచ్చిన మొట్టమొదటి ప్రేయర్ ఇదే. దేవుడే అలాగా పలికించాడు. సో అప్పటి నుంచి నిజంగా ఆయననే వెంబడించడం జరుగుతుంది, ఆయననే వెంబడించడం జరుగుతుంది. నాకు ఈ పని చేసి పెట్టు, నేను నిన్నే వెంబడిస్తాను, నేను నిన్నే నమ్ముతాను, ఇంకా ఏ దేవుణ్ణి నమ్మను. ఇది నా ఫస్ట్ ప్రేయర్. సో అలాగే నేను దేవుని వెంబడడం, అలాగే అనుకున్న ప్రకారము నాకు టెస్ట్ మోనీ వచ్చింది. అన్న రోజు నుంచి నేను నా నోటి నుంచి దేవుడికి ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాట మీదనే స్టిక్ అయి ఉన్నాను.
తర్వాత నమ్ముకున్న తర్వాత నాకు ప్రాబ్లమ్స్ రాలేదా? వచ్చాయి. అష్ట కష్టాలు రాలేదా? వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. నేను ఇచ్చిన మాట ఏంటిది? నిన్నే నమ్ముతాను ప్రభువా అని ఒక మాట ఇచ్చాను దేవుడికి. ఆ మాట మీదనే స్టిక్ అయి ఉన్నాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు మళ్ళా వెనుకకు తిరిగి చూడలేదు. ఏ రోజు కూడా మళ్ళా ఇతరుల దేవుళ్ళను వెంబడించలేదు. ఇతరుల దేవుళ్ళను మొక్కలేదు. అండ్ వేరే మందిరాలకు అంటే గుడిలకు కూడా వెళ్ళలేదు. డే 1 నుంచి ఈ రోజు వరకు. బికాస్ ఐ స్టిక్ ఆన్ మై వర్డ్, వాట్ ఐ సెడ్ టు గాడ్. నేను దేవుడికి ఒక ప్రామిస్ ఇచ్చాను, దేవుడికి ఒక మాట ఇచ్చాను. అది నాకు తెలియకుండానే నా నోటి నుంచి వచ్చేసింది. దేవుడు అలా ఒప్పించాడు. సో పాతి పెట్టనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. సో నేను దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనుకున్నాను. తర్వాత నాకు తెలియలేదు, నాకు తెలియకుండానే నన్ను సేవకుడిగా మార్చుకున్నాడు. సో నాకు తెలియదు సేవ అంటే ఏంటిది, వాక్యం అంటే ఏంటిది, ప్రార్థన ఏంటిది. బై డిఫాల్ట్ గా జరిగిపోతుంది. అప్పుడు అర్థమైంది దేవుడు నన్ను విశ్వాసిగా కాదు, పిలుచుకోవడమే సేవకుడిగా పిలుచుకున్నాడు అని. సో డే 1 నుంచి ఆయన వాడుతున్నాడు. సో ఒబై టు గాడ్, జస్ట్ సబ్మిట్ టు గాడ్. అయ్యా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి. ఎంతమంది హృదయపూర్వకంగా అనగలుగుతారండి? అయ్యా నీ ప్రణాళికనే నాకు నెరవేరాలి, నీ ఉద్దేశమే నా జీవితంలో నెరవేరాలి. నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో యాజ్ ఇట్ ఈస్ అదే ప్రణాళిక, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో యాజ్ ఇట్ ఈస్ అదే ఉద్దేశము, ఏ ఉద్దేశము ఏ ప్రణాళిక అదే నెరవేరాలి అని ఎంతమంది ధైర్యంగా నమ్ముతున్నారు? ఎంతమంది ధైర్యంగా దేవుణ్ణి అడుగుతున్నారు? సో అర్థమవుతుందా? సో దేవుని రాజ్యమును ప్రకటించి అందరి బాధ్యత, మనందరం దేవుడి యొక్క బాధ్యత. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడి రాజ్యాన్ని ప్రకటించు, దేవుడి సేవ చేయి. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రకటిస్తే నువ్వు 10 మందికి నీకు తెలిసిన సత్యాన్ని 10 మందికి పంచుకో. మరి ఒకడు ప్రభువా నీ వంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా. చూసారా, ఒకడు అంటున్నాడు ప్రభువా నీ వెంట నేను వస్తాను, మొదట నాకు సెలవు ఇవ్వు, నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను. చూసారా, ఎవ్రీబడి ఈస్ గివింగ్ సెకండ్ ప్రియారిటీ. ఒక వ్యక్తి ఏమో నేను ఇంటికి వెళ్ళేసి నా తండ్రిని పాతి పెట్టి వస్తాను. అలా ఉండదండి. దేవుడు అంటే పిలిచాడంటే సబ్మిట్ అయిపోవాల్సిందే, అన్నిటిని వదిలేసి వెళ్ళి రావాల్సిందే. నీ వింట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తట్టు చూచు వాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. చూసారా అండి, వెనుక తట్టు చూచు వాడెవడు కూడా దేవుని రాజ్యంకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడా? ఒబే కాండి. అందరూ కూడా ఒబే కాండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడా? ఒబే కాండి. తల వంచండి, తల దించండి. సెకండ్ ప్రియారిటీ ఇవ్వద్దు. సో సెకండ్ ప్రియారిటీ దేవుడికి తప్పించి ఇక ఏ ప్రియారిటీ? సెకండ్ ప్రియారిటీ. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులను పిలుచుకున్నాడు. ఒకడేమో నేను ఇంటికి పోయేస్తా అంటున్నాడు, ఒకడేమో నేను ఇంటికి వెళ్ళి అందరికి చెప్పేసి వస్తా అంటున్నాడు. సో కానీ శిష్యులు ఏం చేశారు? వెంటనే వాళ్ళ వలలను విడిచేసి వచ్చారు. వాళ్ళు మనుషులను పట్టే జాలర్లు అయ్యారు. సో అందుకే దేవుని మనం ఒకటే అడగాలండి, అయ్యా నువ్వు ఏ దారిలో తీసుకెళ్ళి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ అండి, నాకు నిజంగా తెలియదు. నా భవిష్యత్ ఏంటిదో నాకు తెలియదు, నా మినిస్ట్రీ భవిష్యత్ ఏంటిదో నాకు తెలియదు. ఈ సంఘాన్ని ఏడికి తీసుకెళ్తాడో దేవుడు, ఎక్కడ దాకా తీసుకెళ్తాడో నాకు తెలియదు. మొదలు పెట్టింది ఆయనే, ముగించింది ఆయనే. ఈ మొదలు పెట్టినప్పటి నుంచి ముగించేంత వరకు నేను దేవుడి మీద నమ్మకం ఒకటి పెట్టుకున్నాను. నాకు తెలియదు రేపు ఏం జరుగుతుందో, నాకు తెలియదు. నా లోపల ఏ ప్లాన్ లేదు. ఎందుకంటే గాడ్ ప్లానే నా ప్లాన్. ఆయన ఏ మార్గంలో తీసుకెళ్ళినా నాకు ఓకే, ఎక్కడ నాకు సేవ చేపించినా ఓకే, ఇలాగే ఆన్లైన్ లో నడిపించినా ఓకే. దేవుడి చిత్తం ఏది ఉంటే అది నాకు ఓకే అండి. నాకంటూ ఓన్ ప్లాన్స్ ఏమీ లేవు. ఎందుకంటే అయ్యా నీ చెయ్యి పట్టుకున్నాను, నువ్వు ఏ మార్గంలో నడిపించినా నాకు ఓకే, ఏ చిత్త ప్రకారం నడిపించినా నాకు ఓకే, నీ ఉద్దేశం ఏ ప్రకారం నడిపించినా నాకు ఓకే. జస్ట్ ఐఎమ్ కంప్లీట్లీ బ్లైండ్లీ ట్రస్టింగ్ గాడ్ ప్లాన్ ఓన్లీ. ఇప్పటి వరకు దేవుడు కూడా నా పట్ల ఈ ప్రణాళిక ఉన్నదని నేను చెప్పలేదు, వెళ్తున్నాను అంతే. ఆయన ప్రవాహంలో కొట్టుకొని వెళ్తున్నాను, ఆయన వెళ్తున్నాను. అంతేగాని నీకు ఈ సేవ ఎలా చేపిస్తాను, ఇక్కడ దాకా వెళ్తుంది, నీ భవిష్యత్ ఇది ఆయన ఇప్పటి వరకు నాకు కూడా ఏం చెప్పలేదు. సో నిన్ను సేవకు వాడుకుంటానని కూడా దేవుడు నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. బై డిఫాల్ట్ గా నడిచిపోతుంది అంతే, గడిచిపోతుంది. ఎందుకంటే నేను కంప్లీట్ గా నమ్మేశాను. ఇప్పుడు మా ఇంట్లో 3 years పాప ఉంది. ఆమె కంప్లీట్ గా మమ్మల్ని నమ్మేస్తుంది. ఎటు వెళ్ళినా మా చేయి పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. నేను కూడా ఆయన చేయి పట్టుకొని ఉన్నాను. ఆయన ఇష్టం ఎక్కడికన్నా తీసుకెళ్ళనివ్వండి, ఎంత దూరం అన్నా తీసుకెళ్ళనివ్వండి.
ఇక్కడ సేవ చేయించుకుంటాడా, లేకపోతే ఇంకా వేరే దేశంలో సేవ చేయించుకుంటాడా, అది ఆయన ఇష్టము. ఇలాగే ఆన్లైన్ లో నడిపిస్తాడా, లేకపోతే ఇంకేదన్నా చేపిస్తాడా, ఆయన ఇష్టము. ఇంతమందే ఉంటారా, లేకపోతే ఇంకా అనేక మందిని తీసుకొస్తాడా, ఆయన ఇష్టం. నేను ఒకటే అడుగుతాను, నీ చిత్తమే ప్రభువా, నువ్వు ఎంతవరకు తీసుకెళ్తావో నీ ఇష్టము, ఎక్కడికి తీసుకెళ్తావో నీకు ఇష్టము, ఎప్పుడు తీసుకెళ్తావో నీ ఇష్టము, ఏది నా భవిష్యత్ ఏంటిదో నీ ఇష్టము. నీ చేతిలో నేను మొత్తాన్ని పెట్టేశాను, సరెండర్ అయిపోయాను. ఇక నాదంటూ ఏది లేదు. నాకంటూ ఒక ప్రణాళికలు, ఒకప్పుడు నాకు చాలా ప్లాన్స్ ఉండే, తర్వాత అర్థమైంది దేవుని నమ్ముకున్న తర్వాత మన ప్రణాళికలు ఆయన ముందు ఏది పని చేయవు, మన డ్రీమ్స్ ఆయన ముందు ఏది పని చేయదు, మన సొంత ఇష్టాలు సొంత అభిప్రాయాలు ఆయన ముందు ఏమి పని చేయవు. లాస్ట్ కు ఆయన ఇష్టమే మన జీవితంలో నెరవేరుతుంది, ఆయన ప్రణాళికనే మన జీవితంలో నెరవేరుతుంది, ఆయన తలంపులే మన జీవితంలో నెరవేరుతుంది. దానిని ఆపేవాడు ఎవడు లేడు. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నీ జీవితంలో ఉందా, ఎవ్వడు ఆపలేడు, ఏ శక్తి ఆపలేడు. సో అందుకే ఆయనను కంప్లీట్ గా వదిలేశాను, ఆయనకే వదిలేశాను. మై హార్ట్ ఈస్ ఎంప్టీ నౌ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. నేను ఒకటే అడుగుతాను, నీ చిత్తము, ఈ రోజు నీ చిత్తం ఏముందో అదే. అందుకే నేను ఒకటే అడుగుతాను, ఈ రోజు నీ కృప ఎంతమంది ఉందో వాళ్ళనే తీసుకురా ప్రభు. బికాస్ ఐఎమ్ ట్రస్టింగ్ గాడ్ 100%, ఐఎమ్ బిలీవింగ్ గాడ్ 100%. ఈ సమయంలో నాకు శోధన రాలేదా, శోధనలు విపరీతంగా వచ్చాయి. ఇరుకులు రాలేదా, విపరీతంగా వచ్చాయి. ఇబ్బందులు రాలేదా, విపరీతంగా వచ్చాయి. అష్ట కష్టాలు రాలేదా, విపరీతంగా వచ్చాయి. క్రష్ అయ్యాను, కానీ ఈ క్రష్ లో కూడా నేను దేవుణ్ణి గట్టిగా పట్టుకునే ఉన్నాను. ఎందుకంటే నేను నమ్ముతున్నాను ఆయన్నే ఈ మార్గాల గుండా, ఈ సమయాల గుండా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లెస్సింగ్ అని నమ్మాను. సో అందుకే ట్రస్ట్ గాడ్ 100%. నిన్ను నీళ్ళలో ముంచిన దేవుని నమ్ము, నిన్ను ఎడార్ల గుండా తీసుకెళ్లిన దేవుని నమ్ము, అరణ్య మార్గంలో గుండా తీసుకెళ్లిన దేవుని నమ్ము, లేమితనం గుండా, అనారోగ్య సమస్యల గుండా తీసుకెళ్లిన దేవుణ్ణి నమ్ము, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకెళ్లిన దేవుణ్ణి నమ్ము, అన్ని తీసేసిన దేవుని నమ్ము, అన్ని ఇచ్చిన దేవుని నమ్ము, అందరూ వెళ్ళిపోయిన దేవుని నమ్ము, అందరూ ఉన్న దేవుణ్ణి నమ్ము. చూసారా, అలాంటి కనెక్టివిటీ మనకు దేవుడితో ఉండాలి, అలాంటి డీపర్ రిలేషన్షిప్ మనతో దేవుడితో ఉండాలి, అట్లాంటి ఆత్మీయ సావాసం కావాలి. దేవుడికి ఆత్మీయులు కావాలండి, ఆత్మీయ సావాసం కావాలండి, హృదయానుసారంగా వెంబడించే వాళ్ళు కావాలండి. టైం పాస్ అయితే వద్దండి, నేను ముందే చెప్తాను. టైం పాస్ కోసం ఈ దేవుణ్ణి ఎవ్వరు వెంబడించకండి. ధనముకు ఐశ్వర్యం కోసం ఈ దేవుణ్ణి ఎప్పుడు వెంబడించద్దు. సో ప్యూర్ రిలేషన్ ఉండాలి, ట్రూ రిలేషన్ ఉండాలి, జెన్యున్ రిలేషన్ ఉండాలి. ఇప్పుడు మన పిల్లలే బైక్ కావాలి, మమ్మీ డాడీ నాకు బైక్ కొనిస్తేనే నువ్వు నా మమ్మీవి డాడీవి, లేకపోతే కాదు అంటే అది కరెక్టా? మన పిల్లలు ఒక ఐఫోన్ కొనిస్తేనే నువ్వు నాకు మమ్మీవి డాడీవి కాదని అంటే అది కరెక్టా? కాదు కదా. సో అలాంటి డీపెస్ట్ రిలేషన్, అండర్స్టాండ్ మై వర్డ్, కమ్ క్లోజర్ టు గాడ్, టర్న్ యువర్ హార్ట్ టు ది గాడ్. దేవుణ్ణి ఎన్నుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజులు అలా వస్తాయి కూడా. చాలా మందికి మీరు ఏసైని నమ్ముకుంటారా మీకు ఉద్యోగాలు రావు, మీరు ఏసైని నమ్ముకుంటారా మీకు ఆహారం దొరకదు, మీకు ఏసైని నమ్ముకుంటే మీకు ఈ గవర్నమెంట్ నుంచి ఈ రిజర్వేషన్స్ ఉండవు, ఈ బెనిఫిట్స్ ఉండవు అని వస్తున్నాయి కూడా. సో ఈ టైంలో నువ్వు ఆ రిజర్వేషన్స్ ఎన్నుకుంటావా, దేవుణ్ణి ఎన్నుకుంటావా? దేవుణ్ణి ఎన్నుకున్నవాడు ఎవడు కూడా సిగ్గుపడనీయడు. సో దేవుని రాజ్యం నాకు పాత్రుడు కాడు దేవుణ్ణి ఎన్నుకోకపోతే. సో అర్థమవుతుందా? వెనుకకు తట్టు చూచువాడు ఎవడును. సో వెనుకకు తట్టు చూడొద్దు. ఒకసారి దేవుళ్ళను వచ్చావా, ముందరికి వెళ్తూనే ఉండాలి. ఎన్ని అష్ట కష్టాలు దేవుణ్ణి పట్టుకొని ముందరికి సాగుతూనే ఉండాలి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఆన్సర్ ఫర్ మై ప్రేయర్స్ సిన్స్ 1 year. ఒక 1 year నుంచి కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ గాడ్, స్టిల్ ఐఎమ్ ట్రస్టింగ్ మై గాడ్, స్టిల్ ఐఎమ్ ట్రస్టింగ్ ఈజ్ టైమింగ్. నేను అనుకున్న సమయానికి రాకపోవచ్చు, ఆయన అనుకున్న సమయానికి ఇస్తాడు. సో అందుకే బిలీవ్ గాడ్ 100%. నీకు అది ఇచ్చినా నీ మంచిగా, ఇవ్వకపోయినా నీ మంచికే, 100%. సో అందుకే నీ మనసు 100% దేవునే కావాలని కోరుకోవాలి. ధనాన్ని సగము, ఐశ్వర్యాన్ని సగం కాదు. సో నీకు అది నీడెడ్, అది నీకు నీడ్ కావాలి. సమృద్ధిలో ఉండడం దేవుడి చిత్తం, మళ్ళీ చెప్తున్నాను, ప్రాస్పరిటీలో ఉండడం దేవుడి చిత్తం. సో నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, సో దేవుణ్ణే ఫాలో కావాలి, దేవుణ్ణే వెంబడించాలి. నువ్వు ఆయనను వెంబడించి ఆయన ఫాలోగా నువ్వు ఆయన నీకున్న దరిద్రాన్ని తీసేస్తాడు, నీకున్న పేదరికాన్ని తీసేస్తాడు, అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో విల్ కంటిన్యూ టుమారో.
లార్డ్ జీసస్, ఇదిగో తండ్రి, మాకున్న అల్ప విశ్వాసాన్ని కాస్త మరొకసారి విశ్వాసంగా మార్చి ఈ వాక్యం ద్వారా ఇంకా మిమ్మల్ని మీకు దగ్గరగా అయ్యే కృపను మా అందరికీ దయచేసి, ఇంకా మీతో లోతైన సహవాసాన్ని, ఇంకా మీతో లోతైన సంబంధాన్ని పెట్టుకునే కృపను మరొకసారి ఈ వాక్యం ద్వారా ఇచ్చినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్.